డీవీసీ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర తెలిపారు. ధూళిపాళ వీరయ్య చౌదరి వర్ధంతిని పురస్కరించుకుని వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రిలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి న్యూరాలజీ విభాగాన్ని, ఆధునిక ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాలను ప్రారంభించారు. క్యాన్సర్ వంటి జబ్బులకు ఆసుపత్రిలో వైద్యం అందించే ఆలోచనలో ఉన్నట్టు నరేంద్ర తెలిపారు. మన చేతిలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని అవకాశాలుగా ఆ పేషెంట్ని వైద్యం చేయడానికి కానీ రక్షించడానికి కానీ ఈ డీవీసీ హాస్పిటల్ ఖచ్చితంగా పనిచేస్తుంది. డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎందుకు పెట్టారు అంటే ప్రయోగాత్మకంగా చేసే పరిశోధనలు కావచ్చు, వైద్యం కానీ ఇక్కడ అందాలి అనేది నా సంకల్పం. ఎవరైతే సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉండి మనం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వైద్యం చేయాలనే ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసోసియేట్ డీవీసీ హాస్పిటల్ అసోసియేట్ అవుతుంది. వాళ్ళందరికీ ఈ డీవీసీ హాస్పిటల్ వేదిక అవుతుంది అని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. మేము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పరిమితులు ఉంటాయి కాబట్టి వీఆర్ ట్రయింగ్ ఫర్ టైఅప్స్. ఈ క్యాంపస్లో, ఈ ప్రిమిసెస్లో ప్రతి ఒక్క వ్యాధికి సంబంధించిన వైద్యం అందాలి అనే ఆలోచన మాది.